హలో హాయ్. పిల్లలకి గేమ్ స్పెషల్, ఫ్యాషన్ యూత్ కి స్పెషల్, ఆభరణాలు ఆడవాళ్ళకి స్పెషల్, మరి మనందరికీ స్పెషల్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ లో మన షెఫ్ ఎన్నో రకాల రెసిపీస్ చూపిస్తున్నారు. అవి మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారు, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ రోజు మన షెఫ్ మధు గారు చూపించబోతున్న రెసిపీ ఏంటి తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా. మరి ఇంకెందుకు లేట్, పిలిచేద్దామా? లెట్ మీ వెల్కమ్ మన షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో హాయ్ మధు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సూపర్ ఇంట్రో ఇచ్చేసాను మీ గురించి. సో ప్రతిరోజు మన షెఫ్ స్పెషల్ చాలా మంది చూస్తున్నారు, చాలా మంది బయట అడుగుతున్నారు, నిజంగానే షెఫ్ చాలా బాగా వంటలు నేర్పిస్తున్నారు, చాలా డిఫరెంట్ రెసిపీస్ నేర్పిస్తున్నారు అని. సో అంత మంచి పేరు వచ్చేసింది కాబట్టి మనం డిఫరెంట్ గా ట్రై చేయాల్సిందే. సో ఈ రోజు ఏంటి ఆ డిఫరెంట్ రెసిపీ? కాకినాడలో ఏం స్పెషల్? కాకినాడలో ఏది స్పెషల్? కాకినాడ కాజా. నో, స్వీట్ కాదు, హాట్. నాన్ వెజ్ లో. నాన్ వెజ్ లో అది కూడా. కాకినాడ ఏం ఫేమస్ మీకు తెలుసా? నాది కాకినాడ కాదు, కానీ అయినా తెలియదు నాకు. కాకినాడ రొయ్యల వేపుడు. వావ్ సూపర్, నిజంగానే అరే గుర్తుంది, కానీ నాకు అప్పుడు స్ట్రైక్ అవ్వలేదు. కరెక్టే. సో రొయ్యలతో ఈ రోజు స్పెషల్ చేయబోతున్నారు. ఏంటి కాకినాడ రొయ్యలతో ఏం చేయబోతున్నారు? కాకినాడ రొయ్యల వేపుడు. కాకినాడ స్టైల్ రొయ్యల వేపుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం. కాకినాడ రొయ్యల వేపుడు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు 300 గ్రాములు, నూనె, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, టొమాటో ముక్కలు 1 కప్, కరివేపాకు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కాకినాడ రొయ్యల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. సో మధు గారు ఏం చేద్దాం ఇప్పుడు? మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, కుకింగ్ విజిల్ పెట్టుకొని. ఓకే, సో పాన్ పెట్టేసాము. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఓకే, ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సో యాక్చువల్లీ ప్రాన్స్ టేస్ట్ అంటే ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా. టైగర్ ప్రాన్స్ అని, మదర్ ప్రాన్ అని, ఇంకా చిన్న స్లిమ్ స్ట్రిమ్స్ అంటారు. సో ఒక్కొక్క ప్రాన్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అన్నిటికన్నా చిన్న ప్రాన్స్ ఏదైతే ఉంటుందో స్ట్రిమ్స్ చాలా స్వీట్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్, మనం తీసుకున్నది కూడా టైగర్ ప్రాన్స్ లో కాబట్టి దానంత టేస్ట్ లేకపోయినా సరే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం మీడియం తీసుకున్నాము, మీడియం సైజ్ తీసుకున్నాం, మీడియం సైజ్ టైగర్ ప్రాన్స్ తీసుకున్నాం. ఎస్. సో ఆయిల్ వేడికి మనకి ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసుకుందాం. ఒక స్పూన్ తీసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు సన్నగా తురుక్కున్నాం. సో దోరగా ఎగలండి ఇది, ఎందుకంటే ఫ్రై కదా, ఆనియన్ లో వాటర్ కూడా ఉండకూడదు. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి వీటికి. సో ఇందులోది ఆనియన్ ఉడికిపోయినట్టే కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు మనం కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కల్ని డైస్ గా కట్ చేసుకొని, మనం కారం కావాలనుకుంటే ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే తినేటప్పుడు కూడా కొంచెం కారం కావాల్సిన వాళ్ళు బయట అంటే ఈవెన్ లైక్ ఒక పీస్ అట్లా తింటే బాగుంటాయి. అందుకని ఆ షేప్ లో కట్ చేసుకున్నాను నేను. కారం కాకుండా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేస్తాము, బాగుంటుంది. కారం కూడా యాడ్ చేస్తాము. గ్రీన్ చిల్లీలో ఫ్లేవర్ ఎప్పుడైనా మనకు కారం తక్కువ అనిపిస్తే ఈ ముక్కను తీసుకొని మనం ఆ ప్రాన్ తినేటప్పుడు ఇది ఒక ముక్క లైట్ గా తింటే ఎందుకంటే మీకు కారం అంటే చాలా ఇష్టం అనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి నాన్ వెజ్ అంటే పర్టికులర్లీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఎస్. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో మనం దీన్ని స్లిమ్ లో పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఒక 1/2 కరివేపాకు వేసుకుందాం అనమాట. హాఫ్ ఏమొచ్చి లాస్ట్ వేస్తాం. ఓకే. సో నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సరే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. పేస్ట్ కాకపోయినా అల్లము వెల్లుల్లి దంచి కూడా వేసుకోవచ్చు అనమాట, రఫ్ గా. ఏ వంటలైనా సరే. చూసారా ఇప్పుడు మంచిగా ఎగింది కదా, స్మెల్ వస్తుంది అంటే వేగిపోయింది. ఎస్. సో మనం స్లోలో పెట్టుకొని ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం.
ఓకే. టమాటాలు సన్నగా తురుక్కొని ఒక హాఫ్ కప్, అంటే ఇది ఒక 2 టమాటోస్ అన్నమాట. సన్నగా తురుక్కొని మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా మనం 1 కప్ యాడ్ చేసుకున్నాం. సో లైట్ గా మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే టమాటోలో ఉన్న వాటర్ కూడా వేరంగా బయటకు వచ్చేసి కుక్ అవుద్ది అనమాట. సో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. అట్లనే లైట్ గా పసుపు కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూను. టమాటో కూడా లైట్ గా వాటర్ వదిలేసింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రాన్స్ వేసుకోవటమే. సో ప్రాన్స్ మనం మంచిగా ముందుగానే పీల్ చేసుకున్నాం. ఆ సెల్, ఆ హెడ్ అంతా తీసేసుకున్నాం. తీసుకుని మధ్యలో ఇది టేల్ ఉంటుంది, అది కూడా కట్ చేసుకుని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో మనం ఇప్పుడు ప్రాన్స్ యాడ్ చేసుకున్నాం. టైగర్ ప్రాన్స్ అన్నాను కదా, ఈ బజ్జీలు ఇవి కూడా టైగర్ కలర్ లో ఉంటాయి అనమాట. ఆ ఉన్న బాడీ మీద షేప్స్ కూడా. సో అందుకు టైగర్ ప్రాన్స్ అంటారు దీన్ని. ఆల్మోస్ట్ ఇప్పుడు 70% మన కుక్ అయిపోయిన ప్రాన్స్. ఆ 30% మనం మసాలా వేసుకొని కుక్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అట్లనే గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్. కొంచెం ఘాటుగా ఉండాలి కదా, సో అందుకని చెప్పేసి ఒక 1/2 స్పూన్ వేసుకున్నా. అట్లనే ధనియా పౌడర్ వేసానంటే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. సో ధనియా పౌడర్ వేసుకున్నాం. సో వేపుడు అంటే ఇది మనం డ్రై అనమాట. ఆంధ్రాలో మనం వేపుడు అంటే డ్రై అంటాం అనమాట. సో ఇందులో లైట్ గా వాటర్ వేసుకుందాం అండి. ఒక 2 minutes వరకు కుక్ కావాలి కదా. సో లైట్ గా వాటర్ వేసుకుంటే మనకి కాసేపు ఉడకపెట్టుకుందాం. సరిపోతుందా? చాలు. సో మసాలాతో పాటు కుక్ అయితే ప్రాన్స్ లోపలికి కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటాం. అందుకని కొంచెం ఒక 2 tablespoons 3 tablespoons ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. ఒక టీ గ్లాస్, మన ఇంట్లో టీ తాగుతాం కదా, ఆ టీ గ్లాస్ తో ఒక టీ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుందాం. సో ఒక 2 minutes కదా ఇది కుక్ అవ్వాలి. 2 minutes లేకపోద్దండి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి కాకినాడ రొయ్యలు వేపుడు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకుందాం, ఆ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక లెమన్ వెజ్ కొంచెం ఇప్పుడు లైట్ గా వేసుకుంటే మంచి టేస్టీగా మంచిగా ఉంటది అనమాట. లెమన్ ఎప్పుడు వేసినప్పుడు కూడా మనం ఫ్లేమ్ మీద నుండి తీసుకోవాలన్నమాట. ఫ్లేమ్ మీద నుండి తీసుకొని లెమన్ వేయాలి. జస్ట్ కలుపుతా. చూసారా లాస్ట్ మూమెంట్ మనం కరివేపాకు వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కాకినాడ రొయ్యల వేపుడిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. సో కాకినాడ రొయ్యల వేపుడు కూడా రెడీ అయింది. సో మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. సో దీనికి ఇప్పుడు ఫ్రైడ్ కర్రీ లీఫ్ తో మనం గార్నిష్ చేసుకుందాం. సో గార్నిషింగ్ విత్ ఫ్రై చేసిన కరివేపాకు. అలంకరణ కావాలి కదండి. కావాలి కదా, అది టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రై చేసిన కరివేపాకు టైం పాస్ తిన్నా కూడా బాగుంటుంది. సో లైట్ గా మనం ఫ్రై చేసుకున్నాం ముందుగా కరివేపాకు. సో దాంతో మనం లైట్ గా అలంకరణ చేసుకుందాం. వైట్ ప్లేట్ లో రెడ్ కలర్ కాకినాడ రొయ్యల వేపుడు, పైన గ్రీన్ కలర్ కరివేపాకు. సో కాకినాడ రొయ్యల వేపుడు రెడీ అయింది. మీరు టేస్ట్ చేసి చెప్పండి. కాకినాడ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ. బట్ టేస్ట్ చేసే ముందు కాకినాడ రొయ్యల వేపుడు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. కాకినాడ రొయ్యల వేపుడు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు 300 గ్రాములు, నూనె, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు
1 కప్, టొమాటో ముక్కలు 1 కప్, కరివేపాకు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కాకినాడ రొయ్యల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి కుక్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి టొమాటో కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న టొమాటో మిశ్రమంలో రొయ్యలు వేసి 70% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి కాసేపు కుక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకినాడ రొయ్యల వేపుడు తినడానికి రెడీ. సో మధు గారు, టేస్ట్ చేసేస్తున్నాను. టేస్ట్ చేయడానికి ఇంకా రెడీ నేను. బాగుంది. ఫస్ట్ చెప్పాలి అంటే స్పైసీగా ఉంది అండ్ క్రంచీగా ఉంది. చాలా బాగా కుక్ అయింది. మసాలా అద్భుతంగా ఉంది. సూపర్. మీరు చెప్పినట్టు నిజంగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా టీవీ చూస్తూ టైం పాస్గా లేపేయచ్చు. బట్ రోటీ కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది. రైస్తో తినాలనుకుంటే కూడా తినొచ్చు. బట్ సూపర్గా ఉంది, చాలా టేస్టీగా వావ్ అనిపించేలా ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రెసిపీ పరిచయం చేశారు. కాకినాడ రొయ్యల వేపుడు నిజంగానే స్పెషల్ గా ఉంది. ఈ స్పెషల్ రెసిపీని మీ ఇంట్లో కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.